లేపాలరా, ఎట్టగా లేపాలి? ఏం లేపాలి? ఎవరిని లేపాలి? పాతాళానికి పడిపోయిన మన పార్టీని లేపాలి. 2029లో వైసీపీ జెండా ఎగరేయాలి. వైసీపీ జెండా ఎగరేయడం మీద ఉన్న శ్రద్ధ జాతీయ జెండా ఎగరేయడం మీద ఎందుకు లేదురా? అసలు ఆగస్టు 15న మీ జగనన్న జాతీయ జెండా ఎందుకు ఎగరేయలేదురా? జెండా ఎగరేచ్చానే దేశం మీద ప్రేమ ఉన్నట్ట. దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్ పంచుతూనే ఉంటది. దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటేనే భక్తున్నట్ట అని ఇంట్లోనే గుడి సెట్టు వేసుకున్నాడా లేదా? వేసుకున్నాడు. డిక్లరేషన్ ఇస్తే వెంకన్న మీద నమ్మకం ఉన్నట్ట అని తిరుమల దర్శనాన్ని రద్దు చేస్తున్నాడా లేదా? చేసుకున్నాడు. ఇప్పుడు జెండా ఎగరేస్తేనే దేశం మీద ప్రేమ ఉన్నట్ట అని మా అన్న అనుకోవడంలో తప్పేముందబ్బా? అప్పుడు లేవన్నోడు ఇప్పుడు లేస్తుందే ఏ? అయినా మా అన్న స్వతంత్రం పోయి బాధలో ఉంటే స్వతంత్ర దినం ఎట్లా జరుపుకుంటాడు? స్వతంత్రం పోవడం ఏందిరా? మా రాజన్న హయాం నుంచి పులివెందుల జెడ్పీటీసీ ఎప్పుడు ఏకగ్రీవమే. అట్లాంటి గడ్డ మీద బీటెక్ రవణ భార్యతో నామినేషన్ వేయించి ఎలక్షన్ జరిపించి భారీ మెజారిటీతో గెలిపించి వైసీపీ జెండా పెరికేచ్చి టీడీపీ జెండా ఎగిరేస్తే ఎలక్షన్ జరగకుండా ఏకగ్రీవం చేసుకునే స్వతంత్రం మా జగనన్నకు పోయినట్టే కదా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అంటే మీ అన్న గెలిచిన అసెంబ్లీకి వచ్చాడు అంతే అంతే. జెడ్పీటీసీ ఓడిపోతే జాతీయ జెండా ఎగరేయడానికి కూడా రాడు. అంతే అంతే. మీ బతుకులు చెడా